ఇంగ్లీష్ క్లాస్లో లాస్ట్ జరిగిన క్లాసెస్లో మనము టెన్సెస్ కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు మనం ఇంకో కొత్త టాపిక్, కాకపోతే టెన్సెస్కి రిలేషన్గా ఉంటుంది. ఆ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఒకటి ఏంటంటే, మీరు ఈ గ్రామర్ నేర్చుకునేటప్పుడు దాన్ని మీరు బట్టి కొట్టకుండా దాన్ని అప్లై చేసే విధంగా నేర్చుకోవాలి. ఓకేనా? అది కొంచెం చూసుకోండి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వాయిస్. వాయిస్ అంటే ఏంది? వాయిస్ అంటే ఏంది? వాయిస్ అంటే మీ యొక్క వాయిసా, గొంతు, స్వరమా? అదే కదా జనరల్గా వాయిస్ అంటే. ఆల్రెడీ మీరు నేర్చుకొని ఉంటారు. ఇంగ్లీష్ గ్రామర్లో వాయిస్ అంటే 2 టైప్స్ ఉన్నాయి. యాక్టివ్ వాయిస్ ఒకటి, ప్యాసివ్ వాయిస్ ఒకటి. ఇక్కడ వాయిస్ గురించి ఎందుకు నేర్చుకోవాలంటే, వర్బ్ యొక్క ఫామ్ ఎలా ఉందో మనం తెలుసుకోవడానికి ఈ వాయిస్ నేర్చుకుంటాం. అంటే ఇక్కడ వర్బ్ ఫామ్ని బట్టి వాయిస్ 2 టైప్స్ ఉంటాయి. యాక్టివ్ వాయిస్ ఒకటి, ప్యాసివ్ వాయిస్ ఒకటి. మనకు ఆల్రెడీ ఇంగ్లీష్లో 12 టెన్సెస్ నేర్చుకున్నాం. అవేంటో మీకు తెలుసు. ట్వెల్వ్ టెన్సెస్ ఏవో మీకు తెలుసు. ప్రెజెంట్ టెన్స్లో 4 డివిజన్స్, పాస్ట్ టెన్స్లో 4 సబ్ డివిజన్స్, ఫ్యూచర్ టెన్స్లో 4 సబ్ డివిజన్స్. ప్రెజెంట్లో 4, పాస్ట్లో 4, ఫ్యూచర్లో 4. ఈ అన్నిటి యొక్క స్ట్రక్చర్స్ మీకు ఐడియా ఉండాలి. ఐడియా ఉంటేనే మనం వాయిస్లో ఆన్సర్స్ బాగా మనకు వస్తుంది, మనం ఆన్సర్ చేయగలం. ఇక్కడ చూడండి, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ మొత్తం కలిపితే 12 టెన్సెస్. ఈ టెన్సెస్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు అంటే వాయిస్ నేర్చుకోబోతున్నాం. అంటే ఒక్కొక్క టెన్స్ తీసుకొని యాక్టివ్ వాయిస్, దానికి ప్యాసివ్ వాయిస్, మన నెక్స్ట్ టెన్స్, అలా ఒక్కొక్క టెన్స్ తీసుకొని నేర్చుకుంటాం. మొత్తం 12 టెన్సెస్లో మనకు 8 టెన్సెస్ మాత్రమే ప్యాసివ్ వాయిస్ రాయగలం. మిగిలిన 4 టెన్సెస్కి ప్యాసివ్ వాయిస్ ఉండదు, రాయలేము కూడా. అర్థమవుతుందా? మొత్తం 12 టెన్సెస్లో ఓన్లీ 8 టెన్సెస్ మాత్రమే ప్యాసివ్ ఫామ్ ఉంటుంది. మిగిలిన 4 టెన్సెస్కి ప్యాసివ్ ఫామ్ ఉండదు. అవి ఏ టెన్సెస్? ఆ ఎగ్జామిషన్ ఉండే టెన్సెస్ ఏవి అని ఒకసారి చూస్తే, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ 4 టెన్సెస్కి మనకి ప్యాసివ్ ఫామ్ అనేది ఉండదు. ఓన్లీ మిగిలిన 8 టెన్సెస్కి మాత్రమే ప్యాసివ్ ఫామ్ అనేది ఉంటుంది. ఓకేనా? చూడండి, యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ అంటే ఏంది? యాక్టివ్ వాయిస్ దీని యొక్క స్ట్రక్చర్ రాస్తాను. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అని ఉండే యాక్టివ్ వాయిస్ మాత్రమే మనము ప్యాసివ్ వాయిస్ రాయగలం. ఫర్ ఎగ్జాంపుల్, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అనే ఆబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ లేకుండా ఇంకా వేరే ఏదైనా ఉండింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, హీ బికేమ్ ఏ డాక్టర్. హీ బికేమ్ ఏ డాక్టర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది లేదు, అతని యొక్క స్థితిని చెప్తున్నాం, అతని యొక్క స్టేట్ ఆఫ్ బీయింగ్ని చెప్తున్నాం. దీనికి మనము ప్యాసివ్ వాయిస్ రాయలేము. ఓకేనా? అలాగే ఇంకో ఎగ్జాంపుల్, హీ ఈజ్ వెరీ పాపులర్. చూడండి, దీంట్లో కూడా చూడండి, హీ ఈజ్ వెరీ పాపులర్. ఇక్కడ వర్బ్ అనేది ఏంటి? మెయిన్ వర్బ్ అంటూ ఏమీ లేదు ఇక్కడ ఓన్లీ హెల్పింగ్ వర్బ్ ఒక్కటే ఉంది. హీ ఈజ్ వెరీ పాపులర్, అతని యొక్క స్థితి, ఇది కూడా అతని యొక్క స్టేట్ ఆఫ్ బీయింగే. కాబట్టి ఇలాంటి సెంటెన్సెస్కి మనము ప్యాసివ్ వాయిస్ రాయలేము. ఎలాంటి సెంటెన్స్కి రాయొచ్చు అంటే, సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్టు ఇలా ఫామ్లో, ఈ స్టేట్ ఇలా ఫార్మేట్లో ఉన్న వాటికి మాత్రమే మనము ప్యాసివ్ వాయిస్ రాయగలం. ఓకేనా? దానికి ఎగ్జాంపుల్ చూస్తే, ఇక్కడ చూడండి, హీ రైట్స్ ఏ లెటర్.
హీ అనేది సబ్జెక్ట్, రైట్స్ అనేది వర్బ్ యొక్క బేస్ ఫామ్ ప్లస్ ఎస్ అన్నమాట. ఏ లెటర్ అనేది ఆబ్జెక్ట్. ఇట్లా ఉన్న ఫార్మాట్కి మాత్రమే మనము ప్యాసివ్ వాయిస్ అనేది రాయగలం. ఎలా రాస్తామో చూడండి. ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఏంటి? హీ, వర్బ్ వచ్చి రైట్, ఆబ్జెక్ట్ వచ్చి లెటర్. ఈ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఈ ప్యాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ గా వస్తుంది, అంటే ఏ లెటర్. తర్వాత ఇది రైట్స్ అనేది ఏ టెన్స్? సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కి మనం ఏ ఫార్మ్స్ యూజ్ చేస్తామంటే యామ్, ఈజ్, ఆర్. యామ్, ఈజ్, ఆర్. ఏ లెటర్ అనేది ఏంటి? థర్డ్ పర్సన్ సింగులర్, అవునా కదా? థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఏ లెటర్ కి ఈజ్ వస్తుంది, ఈజ్. నెక్స్ట్ ఈ రైట్ యొక్క ఎప్పుడు థర్డ్ ఫామ్ ని మనం రాయాలి, అంటే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ని మనం ఇక్కడ యూజ్ చేయాలి. ఏ లెటర్ ఈజ్ రిటర్న్. రిటర్న్ మీకు ఆల్రెడీ తెలుసు, బై పక్కన ఆబ్జెక్ట్ ఉంటే ఖచ్చితంగా అది ప్యాసివ్ వాయిస్ అని. అన్ని ప్యాసివ్ వాయిస్ కి బై ప్లస్ ఆబ్జెక్ట్ ఉండదు, కొన్నిటికి మాత్రమే ఉంటుంది, కొన్నిటికి ఉండదు. మీరు ఆ బైని చూసి ఏమనుకుంటారు? బై ఉంటేనే ఇది ప్యాసివ్ వాయిస్, బై లేకపోతే ప్యాసివ్ వాయిస్ కాదు అనుకుంటారు. కాబట్టి అది కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ లెటర్ ఈజ్ రిటర్న్, ఈ ఏంగా మారుతుంది? హిమ్ గా మారుతుంది. అంటే సబ్జెక్ట్ యొక్క ఆబ్జెక్ట్ ఫామ్ కూడా మీకు తెలిసి ఉండాలి. ఇన్ యాక్టివ్ వాయిస్ మీరు ప్రతిసారి యాక్టివ్ ప్యాసివ్ అని రాయబల్ల. యాక్టివ్ వాయిస్ కి ఏవి, ప్యాసివ్ వాయిస్ కి పీవి అని పెట్టుకోండి. ఇన్ యాక్టివ్ వాయిస్ సబ్జెక్ట్ డన్స్ ద యాక్షన్. ప్యాసివ్ వాయిస్ కి సైడ్ హెడింగ్ పెట్టుకోండి. సబ్జెక్ట్ రిసీవ్స్ ద యాక్షన్. Subject receives the action. ఇప్పుడు మీకు ఆబ్జెక్ట్ ఫార్మ్స్, సబ్జెక్ట్ యొక్క ఆబ్జెక్ట్ ఫామ్ ఏంగా ఉంటుందో అది రాస్తాను, అది కూడా రాసుకోండి. అంటే హీ ఏంగా మారుతుంది, ఐ ఏంగా మారుతుంది ఆబ్జెక్ట్ లో? మీ, we, us, you, he, him, she, her, it, they, them. ఆబ్జెక్ట్ ఫార్మ్స్ ఎలా మారుతాయంటే ఐ వచ్చి మీ, వి వచ్చి అస్, యు, హీ, హిమ్, షీ, హర్, ఇట్, దే, దెమ్. ఇక్కడ ఇట్, యు మాత్రమే అలాగే ఉంటుంది, మిగిలినవన్నీ మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్ వాయిస్ లో ఐని ప్యాసివ్ వాయిస్ లో ఎలా మార్చాలో మీకు డౌట్ వస్తుంది. అప్పుడు ఎలా మార్చాల్సి వస్తుంది అంటే మీలా మార్చాల్సి వస్తుంది. ఓకేనా? ఐ మీగా మారుతుంది, వి వచ్చి అస్ గా మారుతుంది, అలా. సబ్జెక్ట్ వర్బ్. ఐకేమో యామ్ వస్తుంది, నెక్స్ట్ వి, ఆర్ వస్తుంది, హీ, షీ, ఇట్, ఇట్కి ఈజ్. ఐకి యామ్ వస్తుంది, వి, యు, దేకి ఆర్, హీ, షీ, ఇట్కి ఈజ్. ఫస్ట్ మనము టెన్సెస్ పరంగా అంటే 8 టెన్సెస్ ని 1 by 1 నేర్చుకుంటాము. ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. He sells a car. చూడండి ఎలా మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక సెంటెన్స్ ఇచ్చినప్పుడు మనం ప్యాసివ్ వాయిస్ లోకి దాన్ని ఎలా మార్చాలి అనే స్టెప్స్ చూస్తే ఫస్ట్ ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ప్లేస్ లో రాయాలి. ఏ కార్ రాసామా? తర్వాత ఇది ఏ సబ్జెక్ట్ లో చూసుకోవాలి మీరు, అంటే దాని వర్బ్ మనం ఖచ్చితంగా పెట్టాలి కదా, కాబట్టి ఏ సబ్జెక్ట్ లో చూసుకోవాలి. చూడండి ఇక్కడ ఐ ఉంది, వి ఉంది, యు, దే, హీ, షీ, ఇట్ ఉంది. ఏ కార్ అనేది దేనికి సరిపోతుంది?
అనేది దేనికి సరిపోతుంది? కార్ అనేది వస్తువు కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ ఇట్ కింద రాసుకోవచ్చు దాన్ని. అంటే ఇట్కి ఏమొచ్చింది అక్కడ? ఈజ్ వచ్చింది కాబట్టి కార్ కూడా ఏమొస్తుంది? ఈజ్ వస్తుంది. ఓకేనా? ఏ కార్ ఈజ్ సెల్కి 3 ఫార్మ్స్. సెల్, సోల్డ్, సెల్, సోల్డ్. నేను ఆల్రెడీ మీకు ఏం చెప్పాను? పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ మాత్రమే ఉపయోగించాలి ప్యాసివ్ వాయిస్ లో. కాబట్టి ఇది V1, ఇది V2, ఇది V3. కాబట్టి సోల్డ్. నెక్స్ట్ బై అనేది ప్రిపోజిషన్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, బై అనే ప్రిపోజిషన్ ఎప్పుడు రావాల్సిన అవసరం లేదు. అది ఉంటేనే ప్యాసివ్ వాయిస్ అని అర్థం కాదు. ఏ కార్ ఈజ్ సోల్డ్ బై హీ ఏంగా మారుతుంది? ఇందుకు మనం ఆబ్జెక్ట్ ఫార్మ్స్ రాసుకున్నాం కదా, హిమ్గా మారుతుంది. అంతే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. రైట్ ఏ స్టోరీ అనే క్వశ్చన్ ఇచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి? మనము ఆబ్జెక్ట్ తీసుకొచ్చి సబ్జెక్ట్ మీ స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఏ స్టోరీ అనేది ఇక్కడ సబ్జెక్ట్ లో దేని కిందకి వస్తుంది? ఇటు కిందకే వస్తుంది. ఏ స్టోరీ ఈజ్ రైట్, రోట్, రిటర్న్. మీకు వర్క్ ఫార్మ్స్ రావాలి. వర్క్ ఫార్మ్స్ రాకపోతే దీన్ని రాయలేం. ఏ స్టోరీ ఈజ్ రిటర్న్ బై దెమ్. దే ఏంగా మారుతుంది? దెమ్ గా మారుతుంది. We celebrate his birthday. We celebrate his birthday. Subject to V1, object. ఇక్కడ ఎలా మార్చుతారు? కొంతమంది దీనిలో కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ హిస్ ఉంది కాబట్టి హిస్ హీగా మార్చుకుందాము అనుకుంటారు. కానీ అది తప్పు. ఎందుకంటే ఇది సబ్జెక్టు, ఇది వచ్చి V1, ఇది వచ్చి మొత్తము ఆబ్జెక్ట్. హిస్ బర్త్డే వచ్చి ఆబ్జెక్ట్, హిస్ మాత్రమే కాదు. ఓకేనా? అతని బర్త్డే. ఓకేనా? ఇప్పుడు దాన్ని బట్టి మనం ఎలా మార్చాలి? హిస్ బర్త్డే ఈజ్ సెలబ్రేటెడ్ by us. Fourth one. He breaks the glass. The glass is broken by him. చూడండి, మనము ఒక గ్రామర్ పార్ట్ రావాలంటే మనకి చాలా లింక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంటెన్స్ మీరు ప్యాసివ్ వాయిస్ లో మార్చాలంటే మీకు ఏమేమి నేర్చుకుంటారు? మీకు ఆల్రెడీ ఏమేమి వచ్చి ఉండాలంటే ఇక్కడ మీకు తెలియాలి అసలు ఇది ఏ టెన్స్ అని తెలియాలి. అవునా కాదా? ఆ టెన్స్ తెలియకపోతే మీరు ఏ హెల్పింగ్ వర్బ్స్ వాడతారు, ఏ డూ ఫార్మ్స్ వాడలేరు, ఏమి వాడలేరు. కాబట్టి ఫస్ట్ టెన్సెస్ మీద ఐడియా ఉండాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆబ్జెక్ట్కి ఏ వర్బ్ వాడాలి, ఈ సబ్జెక్ట్కి ఏ వర్బ్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్లాస్ అనే దానికి మీరు ఆర్ పెట్టచ్చు, యామ్ పెట్టచ్చు, ఈజ్ పెట్టచ్చు. ఆ మూడిట్లో మీరు ఏది పెట్టాలో మీకు తెలియాలి. ఓకేనా? అంటే సబ్జెక్ట్కి వర్బ్కు ఉన్న అగ్రిమెంట్ గురించి మీకు ఐడియా ఉండాలి. తర్వాత మెయిన్ వర్బ్స్ గురించి ఐడియా ఉండాలి. వర్క్ ఫార్మ్స్ తెలుసుకో ఉండాలి. కనీసం ఒక 500 వర్క్ ఫార్మ్స్ అలా మీకు ఐడియా ఉండాలి. చాలా వరకు ఈడీ యాడ్ చేసే వర్క్ ఫార్మ్సే ఉంటాయి మనకు, రెగ్యులర్, ఇర్రెగ్యులర్ అలాంటివి. దాంట్లో డిఫరెంట్గా ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ టీచ్, టాట్ అంటే ఇక్కడ 2 సేమ్గా ఉంటాయి, కొన్నిట్లో 3 సేమ్గా ఉంటాయి. కట్టు, పుట్టు ఇవన్నీ కూడా. రీడ్, రెడ్ ప్రొనౌన్సియేషన్ మారుతుంది కానీ స్పెల్లింగ్ ఒకటే ఉంటుంది. అలా వర్క్ ఫార్మ్స్ అన్నీ రావాలి. ప్రిపోజిషన్స్ మీద ఐడియా ఉండాలి. బై ఉంటే వాడడం కదా, మనం చాలా వాడతాం. టు, విత్ చాలా వాడతాం. తర్వాత ఆబ్జెక్ట్ ఎలా మారుతుందో తెలియాలి. ఒక వాయిస్ రావడానికి మీకు ఇన్ని నేర్చుకో ఉండాలి. మీరు ఏమనుకుంటారు? వాయిస్ ఒక 4 ఎగ్జాంపుల్స్ తీసుకొని దాన్ని మార్చేసి నాకు వచ్చి వాయిస్ అనుకుంటారు. అలా చెప్పేదానికి లేదు. ఎందుకంటే మీకు నేర్చుకున్న మోడల్ ఎగ్జాంపుల్ రావాలని రూల్ లేదు కదా. షీ డ్రింక్స్ మిల్క్ ఎవ్రీడే. మిల్క్ ఈజ్
డ్రంక్ బై హర్ ఎవ్రీ డే. నెక్స్ట్ టెన్స్ వచ్చి ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో మనము కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాము పాసివ్ వాయిస్ కి. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ఫామ్ చూస్తే సబ్జెక్ట్ ప్లస్ అమీజార్ ప్లస్ v1 ing ప్లస్ ఆబ్జెక్ట్ ఏదైనా కావచ్చు ఎక్స్ట్రా. ఎగ్జాంపుల్ she is eating mangoes. She is eating mangoes. Mangoes. Mango singular ఆ ప్లూరల్ ఆ? ప్లూరల్ కదా, కాబట్టి ఈజ్ ఆర్ ఆమ్ ఆర్. మ్యాంగోస్ ఆర్. ఇక్కడ ఎక్స్ట్రాగా కంటిన్యూస్ కాబట్టి బీయింగ్ అనే బీయింగ్ ఫామ్ బీయింగ్ అనేది వస్తుంది. మ్యాంగోస్ ఆర్ బీయింగ్ ఎప్పుడు కూడా v3 నే. ఆర్ ఈటన్ బై హర్. మ్యాంగోస్ ఆర్ బీయింగ్ ఈటన్ బై హర్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షీ ఈజ్ ఈటింగ్ మ్యాంగోస్ అని ఇచ్చాము. ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈజ్ ఈటింగ్ ఏ మ్యాంగో ఇచ్చుంటే షీ ఈజ్ ఈటింగ్ ఏ మ్యాంగో ఇచ్చుంటే ఏం చేస్తుంటారు? ఎలా రాస్తారు? ఏ మ్యాంగో ఆమ్ ఈజ్ ఆరా ఆమ్ ఈజ్ ఆరా ఈజ్. ఏ మ్యాంగో ఈజ్ a mango is being eaten by her. సేమ్ అలాగే వస్తుంది, కాకపోతే ఇక్కడ సబ్జెక్ట్ కి వర్బ్ మారుతుంది అంతే. he is riding a bicycle. he is riding a bicycle. ఇది ఆబ్జెక్ట్ దగ్గరికి వస్తుంది. ఏ బైసైకిల్ is being ri by they are writing a letter. A letter is being written by okay. Next, fourth one. She is giving me a pen. A pen a pen is being given by her to me. To me అనేది కరెక్ట్. మనం మార్చేటప్పుడు మీనింగ్ మాత్రం మారకూడదు. he is watching me ఏమవుతుంది? ఐ అవుతుంది. ఐకి ఏమొస్తుంది? am. I am కంటిన్యూస్ కాబట్టి బీయింగ్. వాచ్ కి థర్డ్ ఫామ్ వాచ్డ్. వాచ్డ్ హిమ్ ఏమవుతుంది? సారీ హీ ఏమవుతుంది? హిమ్ అవుతుంది. హీ వచ్చి హిమ్ అవుతుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ గుర్తుందా అందరికి? ఏ ఫామ్ వస్తుంది ఇక్కడ? ఏ ఫామ్ వస్తుంది ఇక్కడ? హ్యావ్ ఫార్మ్స్. దాన్ని హ్యావ్ ఫార్మ్స్ అంటారు, హ్యాస్ ఫార్మ్స్ అనకూడదు. సబ్జెక్ట్ ప్లస్ చెప్పండి హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ v3 ప్లస్ ఆబ్జెక్ట్. మా అక్కడ ఆబ్జెక్ట్ అని రాస్తున్నాను జస్ట్ మీకు ఇండికేట్ అవ్వడానికి. ఆబ్జెక్టే కాదు ఏమైనా రావచ్చు, ఎక్స్ట్రా ఇంకా ఆబ్జెక్ట్తో పాటు ఏమైనా రావచ్చు. ఓకేనా? సబ్జెక్టు హ్యాజ్ హ్యావ్ v3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఐకి వీకి యూకి దేకి ఏమొస్తుంది? హ్యాస్ వస్తుందా హ్యావ్ వస్తుందా?
eaten the meal. I have eaten the meal. ఇప్పుడు ఏమవుతుంది స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. ఆబ్జెక్ట్ యాక్టివ్ వాయిస్ లో ఉండే ఆబ్జెక్ట్ తీసుకొచ్చి ప్యాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ లా రాయాలి. రాయండి. ఏమి ఇక్కడ ఉంది? ఆబ్జెక్ట్ ఏముంది అక్కడ? ద మీల్. ద మీల్. ఇప్పుడు దీనికి హ్యాస్ వస్తుందా హ్యావ్ వస్తుందా? ద మీల్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాస్ వస్తుంది. ద మీల్ హ్యాస్. ఇక్కడ ఇంతకుముందు కంటిన్యూస్ టెన్స్ లో బీయింగ్ వచ్చినట్లు ఇప్పుడు ఇక్కడ బీన్ వస్తుంది. హ్యాస్ బీన్. ఆల్రెడీ మనకి థర్డ్ ఫామ్ అవసరం లేదు ఎందుకంటే పర్ఫెక్ట్ లో కూడా థర్డ్ ఫామే ఉంటుంది కాబట్టి ఈటన్. ద మీల్ హ్యాస్ బీన్ ఈటన్. ఐ ఏంగా మారుతుంది? బై మీ. He has brought pencils. ఇది పర్ఫెక్ట్ టెన్స్ అంటే యాక్టివ్ వాయిస్. ఫస్ట్ పెన్సిల్స్ తీసుకొచ్చి ఇక్కడ వేసేయండి. ఆడ బడి ఉంటాయి అవి పెన్సిల్స్. మీకు డౌట్ రావచ్చు ఇక్కడ హ్యాజ్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా హ్యాజే వస్తుందేమో అని. అట్లా కాదు. ఇక్కడ వర్బ్ ఉంది. సబ్జెక్ట్ ని బట్టి ఇక్కడ వర్బ్ వస్తుంది. ఏ సెంటెన్స్ కైనా కూడా సబ్జెక్ట్ ని బట్టి వర్బ్ వస్తుంది. ముందు సెంటెన్స్ సబ్జెక్ట్ తీసుకొచ్చి వర్బ్ తీసుకొచ్చి అక్కడ రాసేయకూడదు. ఓకేనా? పెన్సిల్స్. పెన్సిల్స్ అనేది ఏంటి? ప్లూరల్. ప్లూరల్ కాబట్టి దే అన్నమాట. దేకి ఏమొస్తుంది? హ్యావ్ వస్తుంది. పెన్సిల్స్ హ్యావ్. ఎక్స్ట్రా ఏం యాడ్ చేయాలి? బీన్. నెక్స్ట్ థర్డ్ ఫామ్ ఆడే ఉంది మీరు వెతుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఉంటుంది ఎప్పుడు అది ఎందుకంటే పర్ఫెక్ట్ టెన్స్ కదా. హ్యావ్ బీన్ బ్రాట్. బ్రాట్ బై హిమ్. పెన్సిల్స్ హ్యావ్ బీన్ బ్రాట్ బై హిమ్. ఓకేనా? థర్డ్ ఎగ్జాంపుల్. We have elected him captain. మీరు ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది సబ్జెక్టు, ఇది హ్యావ్ అంటే హ్యావ్ కానీ హ్యాస్ కానీ ఉంటుంది. ఇది V3 ఇది వచ్చి ఆబ్జెక్ట్. ఇది ఎక్స్ట్రా. ఇది ఓకేనా? ఇది ఎక్స్ట్రా అన్నమాట. అలాంటప్పుడు ఈ సబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ మీద ఏమవుతుంది? ఇక్కడికి వస్తే సబ్జెక్ట్ అవుతుంది. హిమ్ అనేది హీ అవుతుంది. హీ హ్యాస్ క్యాప్టెన్ బై us. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కి స్ట్రక్చర్ ఏంటి? ఆబ్జెక్ట్ ప్లస్ am is are ప్లస్ V3 ప్లస్ ఇది యాక్టివ్, ఇది పాసివ్. నెక్స్ట్ టెన్స్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. దీనికి చెప్పండి. ఆబ్జెక్ట్ ప్లస్ am is are ప్లస్ V1 ing ప్లస్ ఆబ్జెక్ట్. పాసివ్ వాయిస్ ఆబ్జెక్ట్ ప్లస్ am is are ప్లస్ being ప్లస్ V. నెక్స్ట్ present perfect tense. active voice చెప్పండి. subject plus has or have plus V3 plus object. దీనికి ఏమొస్తుంది? passive voice object plus has or have plus being plus V3. డిస్కస్ చేసింది ఈ మూడింటికి చెప్పేసాను ఫార్మ్స్.